హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే 'పెద్ది' మూవీ అంటే రామ్ చరణ్ చేస్తున్న 'పెద్ది' మూవీ యాక్చువల్‌గా ఇదైతే హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ వచ్చి ఒక ప్యూర్ విలేజ్ అనమాట. విలేజ్ స్టోరీ ప్లస్ ఒక స్పోర్ట్స్ డ్రామా. స్పోర్ట్స్ అంటే ముఖ్యంగా క్రికెట్ అనమాట. క్రికెట్ అంటే దాని మీద బేస్ చేసుకున్న ఒక ఎమోషనల్ స్టోరీ అనమాట. అది ఒక డ్రామా లాంటిది. సో, ఈ స్టోరీ అయితే ఒక పీరియాడిక్ మూవీ అనేది చెప్పొచ్చు. పీరియాడిక్ మూవీ అంటే 1980 ఆ కాలం నాటి మూవీ అనమాట ఇది. అప్పుడు జరిగిన కొన్ని సన్నివేశాలను బేస్ చేసుకొని ఈ సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. ఇదైతే చాలా భారీ మూవీ అనమాట. భారీ మూవీ, పాన్ ఇండియా మూవీ కూడా. భారీ బడ్జెట్ దీన్ని. దాదాపు ఇది 200 కోట్లతో అంచనా అనమాట. 200 కోట్లు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నారని. కాకపోతే ఒక విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ సినిమా అయితే విజయనగరం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సినిమా ఈ కథ అంతా నడుస్తుంది. కాబట్టి చాలా మంది ఈ సినిమాలో నటులు కూడా విజయనగరం స్లాంగ్ మాట్లాడే వాళ్ళని ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు. ఎందుకంటే ప్యూర్గా విలేజ్లో జరిగే స్టోరీ కాబట్టి ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఆ స్లాంగ్ అవంతా పక్కగా ఉండాలని చెప్పి మోస్ట్లీ ఆడిషన్ జరిగేటప్పుడు కూడా విజయనగరం ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువగా తీసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని విజయనగరంలో అయితే చేయాలి. విజయనగరంలో ఆ కొన్ని పల్లెటూర్లలో ఆ సరౌండింగ్లో చేయాలన్నమాట. సో కాకపోతే ఈ సినిమాని విజయనగరం సరౌండింగ్లో చేయాలంటే ఆ విలేజ్లో చేయాలంటే కొంచెం ఇబ్బంది అనమాట. అంటే మనకు తగినట్టుగా ఎంత ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు ఆ విజయనగరంలోనే మనకు తగినట్టుగా ఉందా చేయాలంటే విలేజర్స్ కానీ అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది కలిగే అవకాశం అనమాట. అందుకని మేకర్స్ ఏం చేస్తున్నారంటే విజయనగరం అంటే ఈ సినిమా ఏ లొకేషన్లతో తీయాలి అనుకుంటున్నారో ఆ విజయనగరం ఎంతైతే కావాలో అంత మొత్తం హైదరాబాద్లోనే ఒక సెట్గా వేస్తున్నారు అనమాట. కంప్లీట్గా విలేజ్నే ఈ ఒక సెట్గా వేసి అక్కడ సినిమా చిత్రీకరణ జరుగుతుందన్నమాట. ఈ సినిమాని మొదటైతే 250 కోట్లతో అనుకుంటున్నారు. కాకపోతే ఈ సినిమా సెట్ అంటే ఒక విలేజ్ సెట్టే వేయాలి కాబట్టి ఇక్కడ వేసి ఇంకా అది చేయాలి కాబట్టి ఇంకా చాలా ఖర్చు కూడా ఎక్కువైందనమాట. అంటే దాదాపు ఒక 300 కోట్లు ఆ పైనే ఈ ఖర్చు కూడా ఎక్కువ దాటుతుందనమాట. ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మక మూవీ అనమాట. ఇంకా బుచ్చిబాబు ఆయన మైండ్లో ఏదైతే ఉందో అది కంప్లీట్గా దాని మీద పెడుతున్నారు. ఇది ఒక అద్భుతమైన మూవీ కాబోతుందని చాలా ఊహాగానాలు అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ సినిమానైతే ఇప్పటికే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అంటే నెట్ఫ్లిక్స్ అంటే ఒక మన ప్రపంచంలోని ఒక టాప్లో ఉన్న ఒక నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అనమాట. ఈ సంస్థ వాళ్ళైతే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమాని దాదాపు 105 కోట్లకైతే రైట్స్ కొనుక్కున్నారనమాట. ఇది చెప్పాలంటే ఇదొక ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఇంత బడ్జెట్ పెట్టి అంటే 105 కోట్లు పెట్టి ఆ ఓటీటీ హక్కులు కొన్న సినిమా అయితే ఇప్పటికీ ఏది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం 'పెద్ది' అనమాట. ఈ 'పెద్ది' అనే సినిమా 105 కోట్లకైతే ఓటీటీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కున్నారు. సో ఈ సినిమాని అంటే ఒక పక్క రిలీజ్ కాలేదు, ఏం కాలేదు, అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఏమి లేదు. కానీ ఒక డైరెక్టర్ బుచ్చిబాబు ఆయన ఒక విజన్ని చూసే ఇంకా పవర్ స్టార్ అంటే మెగా పవర్ స్టార్ అనమాట రామ్ చరణ్ ఆ ఇమేజ్ని బుచ్చిబాబు ఒక ఊహ అంటే ఆయన అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనమాట. అంటే ఇంతకుముందు చేసిన ఇంకా ఆ సినిమా బుచ్చిబాబు ఫస్ట్ సినిమా చేశారు కదా, ఆ సినిమా కూడా అద్భుతమైన హిట్. ఫస్ట్ సినిమాతో 100 కోట్లు రాబట్టారు అనమాట. సో కాబట్టి ఆయనకు ఒక మంచి విజన్ ఉందన్నమాట. ఆ విజన్తోనే ప్లస్ వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ 'పెద్ది' మూవీ భారీగా నిర్మిస్తున్నారు. కాబట్టి ఇంకా ఓటీటీ వాళ్ళైతే ఈ సినిమా ప్రివ్యూ కానీ అలాంటివి ఏమి చూడకుండా వీళ్ళ బేస్ చేసుకుని రామ్ చరణ్ని ఇట్లా బుచ్చిబాబు వీళ్ళిద్దరి మార్కెట్ని వీళ్ళిద్దరి ఒక విజన్ని వీళ్ళ టాలెంటే చూసి దాదాపు 105 కోట్లకైతే కొన్నారు. సో ఇది ఒక గొప్ప విషయమని చెప్పాలి. సో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేయడానికి అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు. కానీ చూడాలి అంతలోపు ఈ సినిమా రిలీజ్ కానీ అంటే మొత్తం కంప్లీట్ షూట్ అయితే నెక్స్ట్ ఇయర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. నమస్తే.